ప్రపంచం మొత్తంలో ఇవాళ ఏ న్యూస్ అవుట్లెట్ ఓపెన్ చేసినా, ఏ హెడ్లైన్ చూసినా కూడా ఒకటే పేరు పడుతుంది, జెఫ్రీ ఎప్స్టీన్. అతను ఎవరు అంటే కెమెరాలు ఆపేసి గాడ్లు పడుకున్న ట్యాక్ చేసి టక్ అని లైట్లో కెమెరాలు ఆన్ చేశారు, ఆ వ్యక్తి చనిపోయినాడు. దానికి కారణం ఒకటే, జెఫ్రీ నోస్ ద ట్రూత్. ఇవాళ డీజేటీ గారు బయటికి చాలా కామన్ కంపోజ్డ్గా ఉన్న గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే దానికి కారణం జెఫ్రీ ఎప్స్టీన్. బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ, మైకల్ జాక్సన్ వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయంటే దానికి కారణం ఒకలే, జెఫ్రీ ఎప్స్టీన్. సరిగ్గా చూడండి, కేసు మొత్తం మీరు చూస్తే అమెరికన్ హిపోక్రసీ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఈ కేసుని, ఈ వీడియోని మీరు ఒక ఎగ్జాంపుల్లో చూపించవచ్చు. క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, అలా ఉంటుంది వీడియో. బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, మైకల్ జాక్సన్, నోమ్ చామ్స్కీ, డీజేటీ. ఇప్పుడు వీళ్ళందరిలో ఉండే కామనాలిటీ ఏంటి? డీజేటీ గారిని కాసేపు మనం పక్కన పెడదాం. రీసెంట్గా మనకి లీక్ అవుతున్న లేదా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెబ్సైట్లో ఉండే ఫొటోస్లో వీళ్ళ ఇమేజెస్ మనకు కనబడుతున్నాయి. They have been released then after so long, the Epstein files. Or some of them, at least. This was Epstein's world. Through files. నేను ఫ్రాంక్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకోండి. ఇవాళ వీడియోలో మనం జెఫ్రీ ఎప్స్టీన్ గురించి మనం మాట్లాడదాం. మనం దాంట్లో ఎటువంటి డిస్కౌంట్ లేదు. కానీ ఈ ఫోటోలు గట్రా చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫస్ట్ భావోద్వేగం ఏంటి? నాదేంటో చెప్పనా? నిస్సహాయత, కోపం. ఆడపిల్లల శరీరాన్ని చిన్న పిల్లలు కరెన్సీలో వాడి వాళ్ళ మీద ఉండే ఆజిమాయిషని, ఆధిపత్యాన్ని, ఈగో ట్రిప్లా పెట్టుకొని ఇంత డబ్బులు సంపాదించి ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా జనాలు ఇలా ఉంటారా అని లోపల వచ్చిన నిస్సహాయత. నేను ఒక్కరిని స్పెసిఫిక్గా ఏదో ఒక వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు. దానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఫైనల్ రిపోర్ట్ మనకి బయటకు వస్తుంది. అది ఎవరైనా ఎక్కడైనా ఏం చేసినా, మన ఐడియలైజ్ చేసిన వ్యక్తులైనా అది చేస్తే తప్పే, అది తప్పనే చెప్పాలి. ఇంకోటి నిస్సహాయత అన్నాను కదా, మీరు ఒకసారి ఊహించుకోండి, మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడికి ఏ లాగ్స్ పెట్టుకొని, ఏ ఈమెయిల్స్ ఎవరికి పంపించారో, ఏ ఫ్లైట్స్లో వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో, ఎవరితో ఏం చేశారో, ఎలా చేశారో మనకు అన్ని రుజువులు ఉన్నాయి. కానీ అవి ఓపెన్ చేయకూడదు, చూపించకూడదు. చూపించినా కూడా మొత్తం బ్లాక్అవుట్ చేసి చూపించాను. ఇన్ఫాక్ట్ ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఎక్కడా అని అడుగుతున్నారు. ఇమేజెస్ని మీరు ఇలా బ్లర్ చేసి జనాల్ని కాపాడుతుంటే ఏంటి దీని పరిస్థితి అని. ఇన్ఫాక్ట్ ఇది నేను ఇవాళ చెప్తున్న మాట కాదు. August 10, 2019 ఎక్కడో న్యూయార్క్లో జైల్లో కూర్చున్న ఒక వ్యక్తి, మీరు సరిగ్గా వినండి, సడన్ గా అదే టైంలో గార్డ్స్ పడుకున్నారు, కెమెరాలు పనిచేయడం మానేసి, అండ్ మళ్ళీ దాన్ని రిపేర్ చేసి ఓపెన్ చేసేసరికి చనిపోయాడు. ఎవరు? ఈ జెఫ్రీ ఎప్స్టీన్. కారణం ఆత్మహత్య అని చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తికి తెలిసిన నిజాలు బయటకు వస్తే అమెరికన్ ఫారెన్ పాలసీ ఎక్కడ తలకిందులు అయిపోద్దని, అమెరికన్ నిజాలు ఎక్కడ బయటపడతాయని, హిపోక్రసీ గురించి ప్రపంచానికి ఎక్కడ తెలుస్తుందని చెప్పి ఆయన నోరు మూయించేశారని చెప్పి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? ఈ క్వశ్చన్ ఎవరికైనా రావడం సహజం కదా. ఆయనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి రాలేదు డీజేటీ గారి లాగా. కానీ దేశ ప్రెసిడెంట్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎలా చేరాడు తను? ఇవాళ ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఫోటోలు బయటికి రిలీజ్ చేయమని చెప్పి ప్రపంచం అంతా ఎందుకు అడుగుతుంది డీజేటీ గారిని? ఇది ఇవాళ మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు చచ్చిపోయాడు, వాన్మూలం ఇవ్వలేడు, ఎవరెవరిని ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడు చెప్పలేడు, ఆయన క్లయింట్ లిస్ట్ బయట పెట్టలేడు, ఆయన నోటితో చెప్పలేడు కదా. ఏదైతే లిస్ట్ ఉందో అది ఇంకా కంప్లీట్గా బయటకు రావట్లేదు, ఫేజ్ వైజ్లో అది బయటకు వస్తుంది, అది కూడా కోర్ట్ ఆర్డర్ రూపంలో. ఇన్ఫాక్ట్ ఆ కోర్టు ఎవరిని కాపాడుతుందని చెప్పి అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి చనిపోయిన 2019లో కదా, 5-6 సంవత్సరాలు అయింది. నిజాలు ఇంకా కంప్లీట్గా బయటకు రాలేదు, విక్టిమ్స్కి న్యాయం జరగలేదు. కానీ 2 US సోల్జర్స్ని చంపేశారని చెప్పి సిరియా మీద 70 ప్లేసుల్లో బాంబింగ్ చేశారు. మీరు అమెరికా, జార్డన్ కలిసి సెంట్కామ్ నుంచి వెళ్ళింది. ఆపరేషన్ వైల్డ్ స్టార్ అని పేరు పెట్టినట్టున్నారు దానికి. జస్ట్ 14 గంటల క్రితం జరిగింది. నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి. And I'm also pleased to announce that just 2 hours ago we hit the ISIS thugs in Syria who were trying to regroup. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే 30 రోజులు కూడా గడవకుండా సోల్జర్స్కి న్యాయం జరిగేలా మీరు చేశారు. అది తప్ప ఒప్ప కాదు, మన డిస్కషన్ అది కాదు ఇక్కడ. బట్ కంట్రీకి మంచి PR వస్తుందంటే మీరు న్యాయం చేస్తారు మీరు. కానీ అదే దేశంలో ఉండే ఆడపిల్లలకి, మైనర్లకి, చిన్నపిల్లలకి పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు చాలా మంది. తినడానికి తిండి ఉండేది కాదు. వాళ్ళ కుటుంబాలకి తెలియకుండా ఆడపిల్లల్ని ఇలా ట్రాన్స్పోర్ట్లు చేసి, పకడ్బందీగా ట్రాఫికింగ్ చేసి, పెద్ద పెద్ద బిలియనర్స్ దగ్గర కూర్చోపెట్టి, ఒక వ్యక్తి ఓపెన్గా ఇలా చేస్తూ ఆ వ్యక్తి డైరెక్ట్గా దొరికేసిన తర్వాత ఆ వ్యక్తి నోరుని మూయించేసి ఆ నిజాన్ని బయటికి రాకుండా మీరు చేస్తున్నారు. ఈ హిపోక్రసీని మనం బద్దలు కొట్టాలి. ఆ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరో, ఆ ఫోటోలు ఏంటో, ఆ కథ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఫోటోలు చూసినప్పుడు మీకు ఒక కాంటెక్స్ట్ ఉండాలి కదా. దానికి వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. పర్స్పెక్టివ్లో చేస్తే ఎక్కువ డేటా డ్రివెన్గా కాకుండా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, మనందరం మాట్లాడుకునే భాషలో మనం మాట్లాడదాం. సింపుల్. ఇలాంటి పర్స్పెక్టివ్ ఉండే వీడియోస్ మీకు డైలీ కావాలంటే మీరు ఒకటే పని చేయండి. మీకు నాలెడ్జ్ వచ్చేస్తే సింపుల్గా అండర్స్టాండబుల్గా ఉంటుంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ పిల్ని జస్ట్ పడుకునే ముందు మీరు చూడండి అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ మొత్తం మనం అర్థం చేసుకోవాలంటే ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్, అది ఫస్ట్ మీకు చెప్తాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. బ్రూక్లిన్లో ఒక జూయిష్ ఫ్యామిలీ ఆ వ్యక్తిది. పార్క్స్ డిపార్ట్మెంట్ వర్కర్ వాళ్ళ నాన్న. బిగినింగ్ నుంచి చెప్తాను, జాగ్రత్త వినండి. తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీలో చేరాడు, కానీ పెద్ద డిగ్రీ కూడా ఫినిష్ చేయలేదు. వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. మనం టైం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే సడన్ గా 1970s మ్యాన్హాటన్లో మ్యాథ్ టీచర్ అయ్యాడు సంహవ్. ఇప్పుడు ఆ క్లాస్లో ఒక పిల్లాడు వాళ్ళ ఫాదర్ బర్న్ స్టాండ్ CEO అయితే దాంట్లో సడన్ గా హైర్ చేశారు. ఈ వ్యక్తికి అప్పటిదాకా ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇది మీరు అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ కంపెనీ కూడా వదిలేసి ఒక ప్రైవేట్ వెల్త్ మేనేజర్ అయ్యాడు ఆయన. ఈ బిలియనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ నేను చేస్తానని ఒక కవర్తో, ఇన్ఫాక్ట్ దానికి ఒక పేరు కూడా పెట్టాడు, జే ఎప్స్టీన్ అండ్ కో అని చెప్పి. ఆ క్లయింట్ లిస్ట్ అంటే చాలా హెవీగా ఉండే, చాలా గట్టి క్లయింట్ లిస్ట్. అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా డబ్బులు ఇన్ఫ్లో అవడం మొదలుపెట్టే, కనెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ టైంలోనే, ఇది ఇంకా 80s 90s, ఈ టైంలో డీజేటీకి ఎప్స్టీన్ కూడా ఫోటోలు ఉండేవి. కాకపోతే ఇది ఏదో ప్రైవేట్ జెట్లో వెళ్తున్న ఫోటోలో లేదా ఐలాండ్లో ఉండే ఫోటోలో కాదు.
బయట పబ్లిక్ పార్టీస్లో కలుస్తున్న ఫొటోస్. ఆ టైంలో మేము చాలా మంచి ఫ్రెండ్స్. తర్వాత మాకు గొడవలు జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు పెద్ద ఆయన అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాన్ని బల్లగుద్ది చెప్తున్నా అని చెప్పి డీజేటీ గారు అంటారు. కానీ ఆయన ప్రెసిడెంట్గా ఉండే వరకు ఈయనతో ఆయన దిగిన ఫోటోలు బయటికి రావని చెప్పి అమెరికన్ ప్రజల ప్రగాఢ నమ్మకం. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద ఇన్సిడెంట్, మనం జస్ట్ ఒక 15 ఏళ్ళు ఫార్వర్డ్ చేద్దాం. మనం 1990s నుంచి 2005కి వెళ్దాం. పామ్ బీచ్, ఫ్లోరిడాలో ఉన్న ఒక ఫ్యామిలీ, మా ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఆ చేసిన వ్యక్తి పేరు జెఫ్రీ ఎప్స్టీన్, మీరు వెళ్ళి ఆ ఇంటిని చెక్ చేయండి అని చెప్పి కంప్లైంట్ చేశారు పోలీసులకి. పోలీస్ వెంట్ దేర్ అండ్ వన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత, బికాస్ ఇట్స్ అ వెరీ సీరియస్ అఫెన్స్ కాబట్టి కాలక్రమేణా 2005 నుంచి 8 లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. చాలా హెవీ ఎవిడెన్స్ వాళ్ళకి దొరికింది. ఒక విక్టిమ్ కాదు, మల్టిపుల్ విక్టిమ్స్ తో చాలా ఫ్యామిలీస్ వచ్చారు. ఒక ఫ్యామిలీ తర్వాత ఇంకో ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ తర్వాత ఇంకో ఫ్యామిలీ, నాకు కూడా జరిగింది అని చెప్పి చాలా మంది ఆడపిల్లలు రావడం మొదలు పెట్టారు. 10 సంవత్సరాలు. ఆ టైంలో వాళ్ళకి 14-15 years ఉంటే, ఈ టైంలో 25-26 ఉంటాయి కాబట్టి కొంచెం మెంటల్ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. నౌ దీస్ పీపుల్ హియర్ ఆర్ విక్టిమ్స్. పామ్ బీచ్ నుంచి, మెన్హాటన్ నుంచి, మెక్సికో నుండి, ఇన్ఫాక్ట్ యూరోపియన్ చాలా పేద దేశాలు ఉంటాయి, ఆ దగ్గర సరైన డబ్బు ఉండదు, తిండి కూడా సరిగ్గా ఉండదు. అలాంటి ఫ్యామిలీస్ నుంచి ఆడపిల్లలను తీసుకొచ్చి ఒక ఐలాండ్లో పెట్టి, ఆ ఐలాండ్కి ప్రైవేట్ జెట్స్ వేసుకొని పెద్ద పెద్ద బిలియనర్స్ని పట్టుకెళ్ళేవాడు అని చెప్పి నిజం బయటకు వచ్చింది. కానీ ఆయన కూడా బయటకు వచ్చేసాడు. ఎటువంటి కేసులు, సెక్షన్లు ఏం లేకుండా ఒక 13-18 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ టైంలో కూడా వర్క్ అది వెళ్ళి వచ్చేవాడు. మొత్తానికి 2008లో అయితే బయటకు వచ్చాడు. నాకు సంబంధం లేదన్నట్టు క్లియర్గా తన పని అదే తను చూసుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ చాలా పెద్ద మెటీరియల్ పోలీసుల దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ దీన్ని మల్టిపుల్ లెవెల్స్లో మనం చూడాలి. కాల్ లాగ్స్ నుంచి మెయిల్స్ వరకు, ప్రైవేట్ జెట్ ట్రిప్స్ నుంచి ఫోన్ కాల్స్ వరకు ఒక చాలా పెద్ద లిస్ట్ ఉంది, పెద్ద క్లయింటేల్తో. కాకపోతే దీన్ని సీల్ చేసి పడేస్తే ఏ గొడవ ఉండదని చెప్పి సీల్ చేస్తారు. ఆ టైంలో సోషల్ మీడియా కూడా అంత బలంగా ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ ప్యారల్గా న్యూయార్క్ పోలీస్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ చూస్తే చాలా ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. అవేవి ఇంకా బయటకు రాలేదు. మనం ఏవైతే చూసా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఈ 4-5 పేర్లు చెప్పాను కదా, నోమ్ చామ్స్కీ అని. ఆయన పేరు చూసి చాలా మంది షాక్ అయిపోయారు. ఆయన ఎంటైర్ లెఫ్ట్ కి హీరో. ఆయన ఇన్ఫాక్ట్ లింగ్విస్టిక్స్ డొమైన్ కి చెందిన వ్యక్తి. నోమ్ చామ్స్కీ అంటే లిటరరీ రంగంలో కొంచెం బుక్స్ చదివే వాళ్ళంటే తెలియని వ్యక్తి ఉండడు. అందుకే నోమ్ చామ్స్కీ ఇస్ మోర్ షాకింగ్ దాన్ బిల్ క్లింటన్ అని చెప్పి మనకి బ్లాగ్స్ కనబడుతున్నాయి. ఇన్వేస్ నోమ్ చామ్స్కీ గురించి తర్వాత మనం మాడదాం. బట్ ఆ సీల్డ్ కాపీ అయితే ఉంది. బట్ దాన్ని మళ్ళీ 2019లో ఆ కేసుని మళ్ళీ ఒక జర్నలిస్ట్ ఓపెన్ చేసి, ఇది ఇంత షాకింగ్ అయితే ఎలా వదిలేరు, మైనర్ ఆడపిల్లల పట్ల ఇలా బిహేవ్ చేశాడని చెప్పి గిల్టీ ప్లీడ్ చేసిన తర్వాత కూడా 13 నెలల జైలు శిక్ష మీరు ఎట్లా ఇస్తారు, ఏం డీల్ అది, దీని మీద మళ్ళీ ఒక ట్రయల్ జరగాలని చెప్పి కేసు ఓపెన్ చేసిన తర్వాత, ఈ వ్యక్తికి కానీ, ఈ పర్టికులర్ కేసుకి కానీ, విక్టిమ్ టెస్టిమోనియల్స్ కానీ, సాక్ష్యాలు కానీ, ఇన్ఫాక్ట్ ఫోటోలు కానీ, వీడియోలు కానీ, లాగులు కానీ, మెయిల్ కానీ కొదవేం లేదు కదా, అవన్నీ కోర్టు ముందు మళ్ళీ పెట్టేసరికి షూర్ షార్ట్గా మళ్ళీ కేసు పడాలని చెప్పి June 6వ తేదీన అరెస్ట్ చేయడు. కరెక్ట్గా నెల రోజులు కూడా అవ్వకుండా ప్రాణాలు వదిలేశాడు. ఆయన చనిపోయాడో చంపేశారో నాకు తెలియదు, కానీ ఒకవేళ చంపేసి ఉంటే ఎందుకు చంపేసి ఉంటారో ఆ రీజన్ని మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. మీరే చూడండి, చనిపోయినప్పుడు సరైన కెమెరాస్ లేవు, గార్డ్స్ లేరు, ప్రిజన్ సెల్ మార్చారు, ఏంటిది అని చెప్పి ప్రజలు అడగడం మొదలుపెట్టారు. ముందు రిలీజ్ ద ఎప్స్టీన్ ఫైల్స్ అని మీరు ఎక్కడ డీజేటీ గారు ఏ పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కూడా కింద వస్తుంది కదా, దాని అర్థం అదే. ఇన్ఫాక్ట్ దీంట్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి పెద్ద టాక్ వినబడుతుంది. కానీ బయటికి రానివ్వండి. పాప్ స్టార్స్ కానీ లేదా లిటరరీ ఐకాన్స్ కానీ, అంతెందుకు అమెరికన్ ప్రెసిడెంట్ ఫోటోలే బయటకు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఆయన ఫోటో కూడా ఉంది. చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, వీళ్ళు ఫొటోస్ ఎందుకు దిగుతున్నారు, ఏంది అంటే తెలియక తర్వాత బ్లాక్మెయిల్ చేస్తాడని తెలుసు కదా, ఎందుకు దిగారు వీళ్ళందరూ ఇలా ఫొటోస్ అంటే, రకరకాల భంగిమల్లో ఉన్నాయి. బిల్ క్లింటన్ది కానీ, బిల్ గేట్స్ కానీ, ప్రిన్స్ ఆండ్రూది కానీ, మైఖేల్ జాక్సన్ ఓకే, బట్ స్టిల్ వీళ్ళందరూ అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. నోమ్ చామ్స్కీ అయితే ఇంత ప్రైవేట్ జెట్ ఉంది ఒక ఫోటో, ప్లస్ కొన్ని 100 ఫోటోలు కంప్లీట్ గా బ్లాక్ అవుట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెబ్సైట్ లో వదిలారు. మీరు విక్టిమ్స్ కి ఏం న్యాయం చేస్తున్నట్టు అంటే, పెద్ద తలకాయలు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ప్రాణాలతో లేకపోయినా మరీ ముసలైపోయి ఉన్న వాళ్ళ ఫోటోలు వదిలేస్తే జనాలు సైలెంట్ అయిపోతారు, దీని గురించి మాట్లాడేసి దే విల్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అనే ఒక థాట్ ఖచ్చితంగా లోపల ఉండుంటుంది. కాబట్టి ఏదో నామకే వాస్తే 4-5 ఫోటోలు వదిలేస్తే అందులో డీజేటీ ప్రస్తావన కూడా లేదు అని చెప్పి అమెరికన్ ప్రజలు అంటున్నారు, నేను కాదు. ఆయన ఉన్నారో లేదో మనకి అల్టిమేట్ గా అన్ని ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ఎనీవేస్ మనకి లెక్చర్లు ఇచ్చి అమెరికా వాళ్ళు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉందో మనకు చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. మీరే ప్యారల్ గా చూడండి ఒకసారి. ఈ సిరియన్ ఆపరేషన్ గురించి చెప్పాను కదా, మోస్ట్ ఫన్నీ పార్ట్ ఏంటో తెలుసా, ఆ ప్రెసిడెంట్ ని డీజేటీ గారు మొన్నే కలిశారు. అహ్మద్ అల్ షారా ఆ వ్యక్తి పేరు. ఇప్పుడు ఆయన అండర్లో ఉండగానే బాంబింగ్ జరిగింది కదా, 70 ప్లేస్లో చేసింది జార్డన్ అండ్ అమెరికా కలిపి. అండ్ అమెరికన్ జెట్స్ అంటే అమెరికా నుంచి మొదలైన కాదు అవి. అమెరికన్ డిఫెన్స్ అంతా సెగ్మెంటల్ గా డివైడ్ అయి ఉంటుందని మన అందరికీ తెలుసు. సౌత్ అమెరికన్ కమాండ్ అని, ఇండో పెసిఫిక్ కమాండ్ అని, అందులో మనం ఉన్న భారతదేశం. సెంట్కామ్ అని ఉంటుంది, అందులో పాకిస్తాన్ ఈ దేశాలన్నీ ఉంటాయి. మరి పాకిస్తాన్ నుంచి కూడా లేచి ఉండొచ్చు ఈ ప్రైవేట్ జెట్లు. ఉత్తరే ఫీల్డ్ మార్షల్ ని ఫేవరెట్ మార్షల్ అని పిలవడు కదా డీజేటీ. And also I have to say my favorite field marshal from Pakistan, who's not here, but సెంట్కామ్ నుంచి లేచి దాడి జరిగింది ఆన్ సిరియా విత్ ద హెల్ప్ ఆఫ్ జార్డన్. సో ఈ అల్షరా కోపం రావాలి కదా, ఆ కోపాన్ని పాసిఫై చేయడానికి డీజేటీ ఏం చేశాడు, ఈయన ఓ పెద్ద ట్వీట్ వేసాడు. ఆ ట్వీట్ లో సిరియా వాళ్ళు మాకు చాలా పెద్ద భంగం జరిగింది, మా సోల్జర్స్ ని కానీ పట్టుకుంటే మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్స్ మీరు భయపడుతూ బ్రతకాలి అని స్కాట్ బెసెంట్ ఇంకో పక్కన ట్వీట్ వేసాడు. ఆయన మేము ఎక్కడున్నా వచ్చి వేటాడి చంపుతామని చెప్పి. కాకపోతే సిరియన్ ప్రెసిడెంట్ ఫ్రెండ్ అయిపోయాడు కాబట్టి ఈ ప్రెసిడెంట్ కూడా నాతోనే ఉన్నాడు, మేము సిరియాని మేము ఇద్దరం కలిసి కడుగుదామని చూస్తున్నాం అని చెప్పి ఇక్కడ డీజేటీ గారు రాస్తున్నారు. కానీ రేపు ఇదే
యాక్టివిటీ, ఇదే బిహేవియర్ పాకిస్తాన్తో అవదని ఏం గ్యారంటీ? ఫీల్డ్ మార్షల్ ఉన్నాడు లేదా షెహబాజ్ షరీఫ్ ఉన్నాడు, పాకిస్తాన్ మీద ఇలాంటి దాడి రేపు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు అనుకున్నాం, వాడు కూడా అక్కడే దాక్కున్నాడు, బట్ ఎనదర్ ఉగ్రవాది. ఇప్పుడు ఆ ఉగ్రవాది వల్ల అమెరికాకి ఏదైనా డ్యామేజ్ జరిగితే అదే పాకిస్తాన్ మీద 70 కాదు ఈసారి 150 బాంబులు వేసి, చూడండి షెహబాజ్ షరీఫ్, వంకాయ ములే నాతోనే ఉన్నారు, మేము ముగ్గురం కలిసి చేసామని చెప్తే వాళ్ళ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి? ఆ రోజు ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు ఇదే స్పీడ్ యూఎస్లో డీజేటీ గారిని క్వశ్చన్స్ అడుగుతున్న జనాలకి, అంతకన్నా ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్స్ కి, వాళ్ళ మీద ఈ ప్రెడిటర్స్, ఈ బిలియనర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వేటాడి వీళ్ళు జస్టిస్ ముందుకు పట్టుకొస్తాం, కోర్టుల ముందు నిలబడతామని చెప్పి వీళ్ళే ఎందుకు రాయలేకపోతున్నారు? దిస్ ఇస్ అ జనరల్ క్వశ్చన్. ఎప్స్టీన్ ఫైల్స్ లాంటిది మీరు దాన్ని డౌన్ ప్లే చేస్తే అది లైట్ అయిపోతుంది. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. అండ్ దానికి సంబంధించి ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా వాళ్ళ పేర్లు బయటికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఎనీవేస్, ఈ సిరియాకి సంబంధించి భారతదేశానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, కానీ ఇవాళ మనకి సిరియాతో ఉండే రిలేషన్షిప్ అంత ఇదేం కాదు. ఓఎన్జీసీ ఫర్మ్స్ అవి ఉన్నాయి, కానీ వన్స్ సిచ్యువేషన్ నార్మలైజ్ అయిన తర్వాతే మనం రెజ్యూమ్ చేస్తామని చెప్పి మనం చెప్పాం. ప్లస్ మనం వాళ్ళు చేస్తున్నట్టు యాంటీ సోషల్ యాక్టివిటీస్ మన దేశంలో మరీ చేయం. మనం యూఎస్ఏ వచ్చి మన మీద బాంబులు వేసేంత స్థాయికి అయితే మనం దిగజారిపోలేదు. అక్కడ పాకిస్తాన్ చాలా దగ్గరగా ఉందని నా ఫీలింగ్. పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ దేశాలు వాటెవర్. ఎనివేస్, ఈ ఫోటోలు అవి చూసిన తర్వాత లోపల నేను ఫీల్ అయిన నిస్సహాయత ఏదైతే ఉందో అది ఇంకా ఉంది. దానికి ఒక రీజన్ ఆ ఫోటోలో ఉండే సెలబ్రిటీలు అయితే, రెండోది అలా ఫోటోలు దిగుతారు కదా, మంచి ఎక్స్ప్రెషన్లు అవి పెట్టి దిగారు. ఎవరైనా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఇదైతే ప్రెస్లోకి రావాలని అయితే వాళ్ళు దిగరు కదా. ఆ టైంకి బిల్ గేట్స్ ఆల్రెడీ పెళ్ళి ఉంది. బిల్ గేట్స్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, నేను పర్టికులర్గా అక్యూజ్ చేయట్లా, బట్ ఇన్ జనరల్. అంటే దానికి సమాధానం ఒకటే లాజికల్ సమాధానం ఉంది, ఎవరి దగ్గరైనా అదే వస్తుంది. ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు ఫ్లాంట్ చేయడానికి, లేదా అమ్మాయిల కరెన్సీలో చూపించడానికి వయసు ఎంత తేడా ఉంటుందంటే 40-50 సంవత్సరాలు ఉంటుంది. ఆలోచిస్తేనే చాలా జుగుప్సాకరంగా ఉంది. సో అలా చూపిద్దాం అనుకునే వాళ్ళకి ఇవాళ ఎంత పవర్ ఉందంటే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు నెరేటివ్. బయటికి ఫొటోస్ రాకుండా, ఇప్పుడు ఎవరిదైతే ఫొటోస్ బయటకు వచ్చాయో వాళ్ళ స్థాయిని దాటి ఉండే వాళ్ళు కూడా ఉన్నాయనే కదా, ఈ బ్లాక్ డౌట్ ఫొటోస్ కూడా ఉన్నాయి అందులో. సో ఎంత పవర్ ఉంటే అంత మనం నెరేటివ్ కంట్రోల్ చేయొచ్చు, లోపల మనం ఎంత ఈవిల్గా ఉన్నా అనే బ్రూటల్ ట్రూత్ ఈ కేసులో నాకు కనబడుతుంది. అందుకే నిస్సాయితీ ఉంది అంతే. మన లైఫ్లో ఎంత ఎదిగినా, ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీ నీడ్ టు బి అకౌంటబుల్ ఫర్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అనే ఒక సిస్టమ్ ఈ దేశంలో కదా, ఏ దేశంలోనైనా రాగలగాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఎప్స్టీన్ చచ్చిపోయినప్పుడు ఏ జైల్లో ఆ వ్యక్తిని పెట్టారు, ఆ జైలు పేరేంటి? Option A is Rikers, Option B is Guantanamo, Option C is MCC, Option D is ADX. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, వచ్చేస్తుంటుంది. ఇట్స్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకుంటే దట్స్ అ గ్రేట్ ప్లేస్. మీరు చెప్పిన టాపిక్స్ ఇక్కడ వీడియోస్ రూపంలో వస్తాయి. సో మీరు ఆ డిక్టేటింగ్ పొజిషన్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి రండి. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి నాకు 2 other ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, మీ ఫిట్నెస్ ఫ్యాషన్ గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు కన్జ్యూమ్ చేయాలన్నా ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. లెట్ us grow horizontally. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యువర్ మై ఇన్స్పిరేషన్. కాలేజీల నుంచి, ఆఫీసుల నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఉండే మీ రెస్పాన్సిబిలిటీస్, మీ కష్టాలు, మీ సుఖదుఖాలు, వీటన్నిటితో పాటు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం, దానికి ఈ వ్యక్తికి మనం 10 నిమిషాలు కేటాయిద్దాం అనుకుంటున్నారు కదా, అచ్చాలి నాకు టు ఫ్యూయల్ మీ అప్. సో అలాంటి కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ నాలెడ్జ్ ఫీల్డ్ రోజు మీకు నైట్ పడుకునే ముందు మీ మొబైల్లోకి రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఇన్సూరెన్స్కి సంబంధించి మనకు జరుగుతున్న ట్రాప్స్ మీద, స్కామ్స్ మీద. సో ప్రతి సగటు వ్యక్తి చూడాల్సిన వీడియో ఇది. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్గా ఆ బెంట్ ఆఫ్ మైండ్లో బంగ్లాదేశ్లో ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఎందుకంటే అది భారతదేశానికి చాలా క్లోజ్గా లింకప్ అయి ఉంది కాబట్టి ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.